నడవలేని స్థితిలో భరించలేని దుర్వాసనతో రక్షణాలయానికి చేరిన రాధిక అధ్వాన్న స్థితిని గమనించిన ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ ఆశ్రమ వైద్యులకు తక్షణ చికిత్స అందించాలని సూచనలు ఇవ్వడంతో వైద్యులు ఆమెకు 15 రోజులు నిరంతరం శుభ్రం చేసి డ్రెస్సింగ్ చేయగా భగవంతుని దయతో గాయం మాని కండపట్టి పూర్తిగా నయమైంది. నా పేరు సునీత. అమ్మ నాన్న అనాథాశ్రమంలో నర్సుగా 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఈమె పేరు రాధిక. ఈమె వచ్చినప్పుడు తలలో మొత్తం పురుగులతో నిండి ఉంది. ఎవరు కూడా పట్టించుకోలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 సిస్టర్లు ఒక డాక్టర్ కలిసి ఈమెని మొత్తం క్లీన్ చేసినాము. ఈమెను చూసినప్పుడు మాకు వామిటింగ్స్ అలాంటివి కూడా జరిగిన శంకర్ సార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈమెను మొత్తం చేసి ఇప్పటికీ క్యూర్ అయిపోయింది.